రాజధాని అమరావతి పరిధిలో ఐటీ కంపెనీలను ఎక్కువగా మంగళగిరి ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీల నిర్మాణం జరగగా వాటి ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. పలు బీపీఓ, కేపీఓ సంస్థలు, పలు స్టార్టప్ కంపెనీలు కూడా అమరావతిలోని మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో ప్రత్యేకంగా ఐటీ సెజ్ ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్లో గచ్చిబౌలి మాదిరిగానే అమరావతిలో మంగళగిరి ఐటీ హబ్గా అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. ఐటీ కంపెనీల చూపు మంగళగిరి వైపు. మంగళగిరిలో భారీగా మౌలిక వస్తుల అభివృద్ధి. అమరావతిలోని మంగళగిరి మరో గచ్చిబౌలి కానుంది. అమరావతిలోని మంగళగిరి ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాంతంలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కూడా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు భూముల కేటాయింపు జరుగుతుంది. మంగళగిరి ప్రాంతం రానున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశముందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి చక్కటి అవకాశాలు ఉండే వీలుందని అంటున్నారు. అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజధాని నగరంగా రూపుదిద్దుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమరావతిలో పెద్ద ఎత్తున మౌలిక వస్తుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే సీడ్ క్యాపిటల్ రూపుదిద్దుకోగా అమరావతి నగరం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అమరావతిలో మొత్తం 7 నగరాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన మాస్టర్ ప్లాన్ లో పేర్కొంది. అందులో ఐటీ హబ్ కూడా ఒకటిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాలన్నింటిలోనూ ఐటీ రంగం విస్తరించడం వల్లనే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు బెంగళూరు, పూణే వంటి నగరాలు అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తరలిరావటం వల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి. ఐటీ విప్లవం వల్ల సరికొత్త రూపాల్లో ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.